ఎప్పుడైతే ఈ స్పైన్ పెయిన్ అండ్ ఫ్రాక్చర్కి దారితీస్తుందో ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్లో మనకు నడుము నొప్పి వస్తుంది, తర్వాత ఎదురయ్యే సమస్యలు ఎలా ఉంటాయి? ఇప్పుడు మీరు అదే కానీ దెబ్బ తగిలింది అనుకోండి, దెబ్బ తగిలితే మనకు తెలిసిపోతుంది, మనకు అక్కడ మనకి దెబ్బ తగిలిన వెంటనే రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ కానీ పడిపోయిన వెంటనే తెలిసిపోతుంది. అక్కడ డెఫినెట్గా అక్కడ ఎర్రగా అవడం కానీ వాపు రావడం కానీ మజిల్స్ అన్ని స్పాజంలోకి పోతాయి. ఎందుకంటే ఆ కదలికను ఆపడానికి దేవుడిచ్చిన న్యాచురల్ ప్రొటెక్టివ్ ఫినామినా. అంటే మనం ఎముక ఎప్పుడైతే ఇరిగిపోయిందో అది బోన్ని స్టెబిలైజ్ చేయాలి. స్టెబిలైజ్ చేయకపోతే ఎముక కానీ కదిలితే వెనకాతలు ఉన్న స్పైనల్ కార్డ్ కంప్రెస్ అయ్యి కాళ్ళ చేతిలో బలం తగ్గిపోతుంది. సో అది చాలా సివియర్ పెయిన్ వస్తుంది, వాళ్ళకి తిప్పలేరు, కదలలేరు. కానీ అదే కానీ మీకు బోన్స్ మెత్తపడి ఏదైనా వచ్చినది అది నెమ్మదిగా జరుగుతుంది. ఇది సడన్ ఈవెంట్. ఇది సడన్ ఈవెంట్ కాబట్టి అట్లీస్ట్ మనం జాగ్రత్తగా ఉంటాం. దీంట్లో ప్రాబ్లం ఏంటంటే ఎప్పుడైతే మనకి బోన్స్ వీక్ అవడం వల్ల నేను చెప్పినట్టు ట్యూబర్కులోసిస్ కానీ ఒక క్యాన్సర్ కానీ ఆస్టియోపోరోసిస్ కానీ అలాగ ఉన్నప్పుడు వాళ్ళకి నెమ్మదిగా మీరు చెప్పినట్టు వస్తాయి. ముందు వాళ్ళకి ఒక వార్నింగ్. అంటే చాలాసార్లు ఏమవుతుందంటే ఇప్పుడు ఒక రఫ్ రోడ్ సర్ఫేస్ బాగోపోతే గుర్తుకొలు ఉన్న రోడ్లో కానీ వెళ్తే కొద్దిగా నొప్పి అనిపించి ఊరుకుంటారు. కానీ ఆ చిన్న ప్రెషర్కి ఆ మైనర్ ఫ్రాక్చర్ లేకపోతే కొద్దిగా జారి పడిపోతారు. అది నార్మల్గా మనం ఎవరు నెగ్లెక్ట్ చేయం, దాన్ని పట్టించుకోం దాన్ని. కానీ ఇలాగ ఉన్న వాళ్ళకి ఆ చిన్న దెబ్బ తగిలినా సరే ఆ ఉనికి కూడా వాళ్ళకి చిన్నగా ఫ్రాక్చర్ మొదలవుతుంది. అది ఎర్లీగా కానీ పికప్ చేస్తే మన బాడీ షేప్ని స్ట్రెంగ్త్ని అన్ని ఆపి కొద్ది రెస్ట్ ఇచ్చి దానికి సంబంధించిన ట్రీట్మెంట్ చేస్తే కంప్లీట్గా రికవరీ అవుతుంది. కానీ ఎవరైతే మనం దాన్ని ఫస్ట్ స్టెప్లో నొప్పిని కానీ అవాయిడ్ చేస్తే ఆ తర్వాత వాళ్ళకి కాన్స్టెంట్ ప్రెషర్ వల్ల, అంటే మనం ప్రతిసారి కూర్చున్నప్పుడు నించున్నప్పుడు వంగినప్పుడు ఆ బోన్ ఇంకా క్రష్ అయిపోతుంది. దానివల్ల కొద్దిగా హైట్ తగ్గడం, తర్వాత గూని రావడం, ఇంకా కానీ ఒత్తిడిలో ఉంటే ఆ ఎముకలు కానీ ఫ్రాక్చర్ అయ్యి ఆ ఫ్రాక్చర్స్ అన్ని వెన్నుపూస మీద ఒత్తిడి వలన మీకు న్యూరలాజికల్ సిమ్టమ్స్ అంటే కాళ్ళలో తిమ్మిర్లు రావడం, బలం తగ్గడం, యూరిన్ మోషన్ కంట్రోల్లో లేకపోవడం, కొంతమందికి సెక్స్ సమస్యలు రావడం, ఇవన్నీ కూడా జరిగే అవకాశం. ఓకే డాక్టర్.